కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 33వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందామండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 16వ వచనం. చదవండి. చాలండి. ఇక్కడ ఉన్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ యొక్క ఐగుప్తులో నుంచి కానానుకు బయలుదేరుతున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులు, వారి జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారో మనకు కనబడుతుంది. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే కిబ్రోతు హత్తావులో వారు దిగిరి అంటుంది. వీరి యొక్క పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే కిబ్రోతు హత్తావు అనే మాట ఇక్కడ ఉన్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే కోరికల వారి యొక్క జీవితాలలో సమాధిగా మార్చబడిందంట. ఆ యొక్క మాటకు అర్థము ఆ విధమైన పరిస్థితిలో ఉంది. ఎందుకు ఈ విధమైన స్థితిలోకి వెళ్ళారు? ఆనాటి యొక్క పరిస్థితులు ఏమిటి అంటే మన్నాను తినలేమని వారు మాంసము కావాలని అంటున్నారు. వారి జీవితాలలో ఇచ్చిన దానిని నిర్లక్ష్యపరుచుకుంటూ వారు ఇచ్చిన దానికన్నా ఆ మన్నాను తినలేని పరిస్థితుల్లో మాంసం అడుగుతూ ఉన్నారు. వీరి యొక్క కోరికలు ఎలాంటివి అంటే ఇచ్చిన దానికన్నా ఇంకా మరి ఎక్కువ కావాలని ఆలోచన. ఇచ్చిన దానికన్నా దానితో సంతృప్తి పొందకుండా తమ జీవితాలలో ఆ దేవుడైన యెహోవాను శోధిస్తున్న సమయాలు ఇవన్నీ. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేల్ ప్రజలుగా వారి జీవితాల్లో నడిపించబడుతున్న తమ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని శోధించవలసిన పరిస్థితి పదాలు వస్తుంది వాళ్ళ జీవితాల్లో. ఎన్నో పరిస్థితుల్లో దేవుడు వారిని రక్షించాడు. ఎన్నో పరిస్థితుల నుంచి తమ జీవితాలలో ఏ విధమైన స్థితి నుంచి నడిపించాడో కనబడుతుంది. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారిని ఒక ప్రత్యేకమైన స్థితిలోంచి పిలుచుకున్నాడు. ఎందుకు అంటే వారి యొక్క ఏడ్చిన ఏడుపును చూశాడట దేవుడు. వారికి వచ్చిన బాధను చూశాడంట. వారు మొరపెట్టిన మొరను ఆలకించాడంట దేవుడు. ఆ మొర ఆలకించిన దేవుడు ఏ విధమైన స్థితిలో వారి జీవితాల్లో కోరుకుంటున్నాడంటే అక్కడ ఉన్న జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారిని ఐగుప్తు నుంచి కానానుకు అంటే పాలు తేనెలు ప్రవేశించే ప్రదేశానికి తీసుకెళ్లాలని వారిని కోరుతూ వారి జీవితాల్లో నడిపించబడుతున్న పరిస్థితి అది. కానీ వారి జీవితాల్లో కిబ్రోత్ హత్తావు అనే ప్రాంతానికి ఆ యొక్క ప్రదేశమునకు వచ్చినప్పుడు వీరి యొక్క జీవితాలలో కోరికల యొక్క సమాధిగా మార్చబడ్డారు. అంటే ఈ కోరికలతో తమ జీవితాలు నడిపించబడుతున్నమాట. అయితే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో ఏం పరిస్థితుల్లోనికి ఏ విధమైన దానిలోకి తీసుకెళ్తున్న పరిస్థితులు అంటే అవసరం లేని కోరికతో తమ జీవితాలు ఏ విధమైన పరిస్థితికి తీసుకొస్తుంది అంటే వారి జీవితాలలో నడిపించబడుతున్న మాట నాశనకరమైన పరిస్థితిలోకి వెళ్తున్నారు. వారి జీవితాల్లో నాశనకరమైన పరిస్థితిలో తమ జీవితాలు నడిపించుకుంటున్న పరిస్థితి. ఇక్కడున్న పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటూ
దేవా ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో ఏడుస్తున్న ఏడుపే కనబడుతుంది. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏడ్చిన పరిస్థితి, ఏడ్చి మాకెవరు మోసం పెట్టెదరు అని వీరి జీవితాల్లో ఏడుపుతూ ఉన్నారు. అవసరమైనది ఒకటే, అవసరమైన వాటి కోసం వీళ్ళు ఏడ్చట్లేదు. కానీ వేడుపు వారి జీవితాల్లో ఏడ్చిన ఈ వేడుపు ఎలాంటిది అంటే కావలసిన తిండి కోసం ఏడుస్తూ ఉన్నారు. లేఖనాలు చెబుతున్నాయి, మత్తయి సువార్తలు అంటుంది కదా, నీకు అవసరమైనదే దేవుడు అనుగ్రహిస్తాడు, అడగక మునిపే ఆయన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు. అయితే వీరి జీవితాల్లో ఏది కోరుకోవాలనో కోరుకునే పరిస్థితి కనపట్లే ఇక్కడ. వీరి యొక్క జీవితాల్లో ఏం గుర్తొస్తుంది అంటే ఇక్కడ వారి జీవితాల్లో మన్నాను, దేవుడిచ్చిన మన్నాను అంటే దేవుడిచ్చిన ఆ యొక్క ఆహారాన్ని విడిచిపెట్టి మనం ఆత్మ సంబంధంగా దీన్ని ఆలోచించుకుందాం. దేవుడిచ్చిన ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారము మనకి ఈ యొక్క వాక్యం అనే ఆహారాన్ని మనకిచ్చాడు దేవుడు. అయితే ఈ ఆహారాన్ని మనం విడిచిపెట్టి లోక సంబంధమైన వాటిలో మన జీవితాలు కొనసాగించబడుతున్న పరిస్థితులు. అంటే ఇక్కడ లోక సంబంధమైన ఈ యొక్క పరకమైన ఈ యొక్క లోక సంబంధమైన కావలసిన ఆ మాంసమును వాటిని అడుగుతూ ఉన్నారు. మనిషికి తమ యొక్క జీవితాల్లో తృప్తిపరచబడిన ఏ పరిస్థితి అంటే అది తిన్నంత వరకు తృప్తిపరచబడతారు. అదే దేవుడిచ్చిందనుకో అది శాశ్వత కాలముగా తమ జీవితాలు తృప్తికరంగా ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడున్న ఈ యొక్క పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే వీరి జీవితాలలో ఒకటి అవసరం లేని కోరిక, కారణం తృప్తి లేని హృదయము. 2 వీరి జీవితాలలో అవసరం లేని కోరిక వీరికి ఏడుపు తీసుకొస్తుంది. వీరి జీవితాల్లో ఎందుకు ఈ విధమైన ఏడుపు తీసుకొస్తుంది అంటే వారి జీవితాల్లో ఏం గుర్తొస్తున్నాయి అంటే ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కూరగాయలు, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను జ్ఞాపకం వచ్చుతున్నాయని చెబుతుంది. అంటే వీరు ఏం గుర్తు చేసుకుంటున్నారు? వీరి యొక్క జీవితంలో లోక సంబంధమైన ఆలోచన చేత నడిపించబడుతున్నారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీరిని ఐగుప్తు యొక్క ప్రదేశం నుంచి తీసుకొచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని గ్రహించలేకపోతున్నారు. ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు మన యొక్క జీవితాల్లో కావలసిన పోషణ సంరక్షించే దేవుడు మనకున్నాడే అని ఆలోచన చేత నడిపించబడాల్సిన వారు ఏం చేస్తున్నారంటే అవసరము లేని కోరికల చేత వీరు ఏడుపులు తీసుకొచ్చుకున్నారు. ఏడుపుల చేత తమ జీవితాల్లో వాటిని తీసుకొచ్చుకుంటూ ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వారు ఏం కోరుకుంటే అది దాన్ని అనుగ్రహిస్తున్నాడంట. ఆయన తప్పేం లేదు. అక్కడ ఉన్న స్థితిని బట్టి వీరే తమ యొక్క జీవితాల్లో లోక సంబంధమైన వాటితో మనస్సు పడి ఆ లోక సంబంధమైన వాటి యందు నిరీక్షణ నుంచి వారి జీవితాల్లో ఆ విధమైన పరిస్థితుల్లోనికి వెళ్తున్నారు. దేవుడు చూపించిన మార్గము, దేవుడిచ్చిన యొక్క ధన్యత, ఆ దేవుడిచ్చిన యొక్క మార్గములో వీరు కొనసాగించబడుతూ వారికి ఇచ్చిన ధన్యతను బట్టి సంతోషించాలి. కానీ వీరి యొక్క పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒకటి అడిగితే ఇంకోటి అడుగుతూ ఉన్నారు, అది ఇస్తే ఇంకోటి అడుగుతూ ఉన్నారు. వీరి జీవితాల్లో ఇంకా ఆ కోరికకి ఏమాత్రము తృప్తి ఉండట్లా. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి దేవుడు నీకిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడు నీకిచ్చిన ఆశీర్వాదం బట్టి, దేవుడు నీకిచ్చిన ఆహారాన్ని బట్టి, దేవుడు నీకిచ్చిన ఒక ప్రాంతాన్ని బట్టి నువ్వు తృప్తిపరచబడుతున్నావా? లేక ఇంకా ఇతర వేటిని అడగకూడనివాటిని నువ్వు అడుగుతూనే జీవిస్తున్నావా? అంటే ఆ దేవుణ్ణి ఇంకా శోధిస్తూనే ఉన్నావా? లేక ఆ దేవుని యొక్క మార్గాన్ని నువ్వు జాగ్రత్తగా నడిపించబడుతూ ఉన్నావా? ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన ఇచ్చిన ఒక ఆత్మ సంబంధమైన ఆహారం తృప్తిగా భుజించబడుతున్నావా? లేక లోక సంబంధమైన ఆహారం చేత నీ జీవితంలో అది కావాలి, ఇది కావాలని దేవుని శోధిస్తూ నడిపించబడుతున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీ జీవితంలో ఒక ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఒక ప్రత్యేకమైన స్థితిలోంచి పిలుచుకున్నాడు. వారి జీవితాల్లో ఒక వేదనకరమైన పరిస్థితిలో నడిపించబడుతూ వారి జీవితాల్లో మొరపెట్టిన మొరను దేవుడు ఆలకించి ఆ పరలోకము నుంచి ఆ పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు.
భూమి మీదకి వచ్చిన దేవుడు వారి జీవితాలలో ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డారో, వారి జీవితాలలో ఏ విధమైన జీవితాన్ని నడిపించుకున్నారో ఆ దేవుడు గ్రహించి ఉన్నాడు. గ్రహించిన దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో తమ యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలో నడిపించబడ్డారు, వారికి ఇచ్చిన ఆ యొక్క ధన్యతను విడిచిపెట్టారు, వారికి ఇచ్చిన ఆ యొక్క యోగ్యతను విడిచిపెట్టారు, వారి యొక్క పరిస్థితి ఎలా మార్చబడింది అంటే ఆ దేవునికి వ్యతిరేకంగా మార్చబడి వారి శోధనలకు తీసుకొచ్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాట, నువ్వే స్థితిలో నడిపించబడుతున్నావు. అడగక మునిపే అక్కరలన్నీ ఎరిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అడిగే వాటిలో కూడా మన జీవితాల్లో మనకే హాని తీసుకొస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ వారు ఎంతగా శోధించారో మనకు కనబడుతుంది, ఎంతగా వారి జీవితాల్లో ఆ విధమైన పరిస్థితుల్లో నడిపించబడ్డారో కనబడుతుంది. ఇక్కడ 2 విషయాలు మీకు గుర్తు చేస్తున్నాం. అవసరం లేని కోరిక, వారి జీవితాల్లో తృప్తి లేని హృదయము. అవసరం లేని కోరిక వారి జీవితాలలో ఏడుపునే తీసుకొస్తుంది. 3వదిగా జ్ఞాపకం చేసుకుంటే, అడిగితే వారి జీవితాల్లో ఎలాంటిది అడుగుతున్నారు. నీకు అవసరం లేనప్పటికీ దేవుడు నీ కోరికను నెరవేరుస్తున్నాడు. అడిగితే అంటే ఇక్కడున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మనిషి ఏ స్థితిలో అడుగుతూ ఉన్నాడంటే, మనిషి తమ జీవితాల్లో ఏది అడిగినా అది అనుగ్రహిస్తాడు. కానీ వారి జీవితాల్లో ఏ విధమైన వాటికి వెళ్తారంటే వేదనకరమైన పరిస్థితిలోకి వెళ్తారు. ఇక్కడ దేవుడైన యెహోవా అసలు మనిషి జీవితంలో, అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాల్లో ఏది కోరుకుంటే అది అనుగ్రహించాడంట. అనుగ్రహించాడు, కానీ ఏది కోరుకోవాలో వాళ్ళకి తెలియలేని పరిస్థితి. అది మన జీవితాల్లో క్షేమంనిస్తుందా, మన జీవితాల్లో నెమ్మదిస్తుందా, మన జీవితాల్లో ఇది మనకి శాంతికరమైనదా, మన జీవితాల్లో ఇది ఆశీర్వదకరమైనదా అని గ్రహించలేని పరిస్థితి. తమ జీవితాల్లో అది తృప్తికరమైందా, తమ జీవితాల్లో అది వారి యొక్క స్థితిని బట్టి ఇది మనకి అవసరమా అనే ఆలోచన లేకుండా అడుగుతున్న పరిస్థితులు అవి. ఇదేనా మనం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాల్లో అడుగుతున్న అవసరం లేని వాటిని మన దేవుని సన్నిధిలో అడుగుతున్నా ఆ దేవుడు ఆ కోరికలన్నిటినీ నెరవేరుస్తున్నాడు. కానీ అవి నీ జీవితంలో నీకు హానికరమైనవని, నీ జీవితంలో అవి నీకు ఉండకూడదనియో, అవి నీ జీవితంలో నీ స్థితిని బట్టి అవి నీకు ఏ విధమైన చేతనైనను నీకు సర్వకాలము క్షేమం కలగజేసేవని నువ్వు గ్రహించలేని పరిస్థితి. కానీ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలలో వేటిని అడగాలో మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ఆయనను వేడుకుంటే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు. అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలు అంటాడు, ఆరోగ్యంలో అంటున్నాడు, అడగక మునిపే అక్కరలన్నీ ఎరిగిన దేవుడు అంట. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అన్య జనుల వలె మీరు వ్యర్థమైన మాటలను వచింపవద్దు. ఆమేన్, హల్లెలూయా. అంటే వ్యర్థమైన మాటలు ఎవరు చెప్తూ ఉన్నారు, వ్యర్థమైన మాటలను ఎవరు తీసుకొస్తున్నారు అంటే మనిషి తమ జీవితాలలో లోకపరమైన అన్యజనులు ఆ విధమైన స్థితిలో అడుగుతూ ఉంటారు. కానీ మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాలలో అడగక మునిపే అన్ని అక్కరాలు ఎరిగిన దేవుడు. అడగక మునిపే మన జీవితాలలో కావలసిన వాటిని అనుగ్రహించగలిగిన దేవుడు. ఆయన పట్ల మన జీవితాల్లో నిరీక్షణతో, ఆయన పట్ల మన జీవితాలలో కొనసాగించబడుతుంటే ఆ దేవుడు చేయవలసిన ప్రతిదీ మనకు అనుగ్రహించగలుగుతాడు. అయితే 3వది, నీ జీవితంలో అడిగితే నీకు అవసరము లేనప్పటికీ ఆ దేవుడు నీకు ఆ కోరికలను నెరవేరుస్తున్నాడు. మరి 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే, అవసరం లేని కోరిక వల్ల వారు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కనబడతాయి. వారు మాంసాపేక్షులై వారు జనులు అక్కడ పాతి పెట్టబడినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావు అని పేరు పెట్టబడినంట. సంఖ్యాకాండంలో అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఈ 11వ అధ్యాయం 34వ వచనంలో ఉన్న మాట ఇదే, మాంసాపేక్ష గలవారై వారు జనులు
అక్కడ పాతి పెట్టబడినందున. ఇక్కడ అంటున్న మాట ఈ కిబ్రో హత్తువాకు అర్థం ఏమిటంటే కోరికల సామాధులు. అంటే ఒక కోరికల చేత తమ జీవితాల్లో సామాధులకు తీసుకెళ్లిన పరిస్థితి. దినం నీతో మాట్లాడుతున్న మాట, నీకు అవసరమైనది దేవుణ్ణి అడుగుతున్నావా, లేక అనవసరమైన వాటిని దేవుణ్ణి అడుగుతున్నావా? వాటిని అడిగినప్పుడు నీ జీవితంలో ముప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఆ దేవుణ్ణి శోధిస్తున్న సమయాల్లో అనేకమైన పరిస్థితుల్లో తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. ఆ విధమైన స్థితిలోనికి ఎందుకు వెళ్ళారు అంటే, వారు కోరుకున్న కోరికలు వారికి ముప్పు తీసుకొచ్చిన పరిస్థితి. వారు కోరుకునే కోరికలు వారికి ప్రాణాన్ని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. వారి జీవితాల్లో వారు కోరుకోవాల్సిన కోరికలను కోరుకోకుండా వారి యొక్క ఇష్టానుసారమైన కోరికల చేత అడగకూడని వాటిని అడుగుతూ తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితులు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అహరోను గారిని, అక్కడ ఆ మోషే గారిని తమ జీవితాల్లో అనేకమైన పరిస్థితుల్లో శోధిస్తూ ఉన్నారు. ఇంకా అసలు మోషే గారిని అయితే మరీ ఘోరంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఐగుప్తులో సామాధులు లేవనుకున్నారా? ఏడుగు తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కడ చంపడానికి తీసుకొచ్చారా అని చెప్పి వారిని అనేక పర్యాలు శోధిస్తున్నారు. దేవుడు తీసుకొచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని గ్రహించలేని పరిస్థితి. ఆయన దేవుడు మనకు అవసరమైతే తీసుకొచ్చి పెడతాడని అవసరం లేని వాటిని తీసుకొచ్చి వారి జీవితాల్లో అనవసరమైన వాటిని కోరుకుంటున్నారు. కానీ అక్కడ దేవుడు తగిన సమయం మనకు కావలసిన వాటిని అన్నిటిని అనుగ్రహిస్తాడని గ్రహించలేకపోతున్న పరిస్థితి. ఆ యొక్క పరలోక మన్నాను తీసుకొచ్చి వారి జీవితాల్లో అనుగ్రహిస్తే లోక సంబంధమైన మాంసమును అడుగుతున్నారు. ఆ లోక సంబంధమైన ఆ కోరికల చేతే వారి జీవితాలు నడిపించబడుతున్నాయి. కానీ అక్కడ వారు కోరుకున్న కోరికని నెరవేరుస్తున్నాడు, కానీ అది వారి జీవితాలలో క్షేమము కాదు. దినము నీతో మాట్లాడుతున్న మాటలు, అడగవలసిన వాటిని అడుగుతున్నావా, లేక లోకమైన నీ జీవితంలో ఇంకా ఏటినో అడుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయా? ఇశ్రాయేలు ప్రజలు శోధించి తమ జీవితాల్లో వారి స్థితిని బట్టి ఆ యొక్క పరిస్థితులలో సమాధిలోనికి ఎలుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో ఏ విధంగా నడిపించబడుతున్నావు, నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు దేవుని ఎదుట తమ జీవితాలలో అక్కడ అంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో అంటాడు, ఏమంటాడంటే నీ జీవితంలో వాటికన్నా ఇక్కడ పక్షులను చూడు, వాటికన్నా నీ జీవితంలో ఒక శ్రేష్టమైనది కదా నీ జీవితం. అవి ఎత్తవో కోయవో, అవి వాడి జీవితాల్లో తగిన సమయంలో దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడే. నువ్వు వాటి గురించి, రేపటి దినము గురించి నువ్వు చింతించొద్దు. నీ దేహమును గురించి చింతించొద్దు, నీ యొక్క వస్త్రం గురించి చింతించొద్దు, నీకు కావలసిన ఆహారం గురించి నువ్వు చింతించొద్దు అంటున్నాడు. మరి దినము నీతో మాట్లాడుతున్న మాటలు, నీవు నమ్ముకున్న దగిన దేవుడు నీకు సహాయకుడు. నీవు నమ్ముకున్న దగిన దేవుడు నీ జీవితంలో అవసరతలను తీర్చగలిగిన దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో నీ జీవితంలో వాటన్నిటిని చూచిన దేవుడు. ఆ చూచి నీ జీవితంలో కావాల్సి అవసరమైన వాటిని తీసుకొచ్చి నీ జీవితంలో కావాల్సిన వాటిని అనుగ్రహించగలిగిన దేవుడు. అయితే ఆ దేవుడు పట్ల నువ్వు నిరీక్షణతో కొనసాగించబడుతున్నావా, లేక అనేక పర్యాయాలు నాకు ఇది కావాలి అనవసరమైన వాటిని నువ్వు అడుగుతూ ఉన్న పరిస్థితి కనబడుతుందా? ఇదని నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో వేటిని అడుగుతున్నావో ఒకసారి నిన్ను గుర్తు చేసుకో. కానాను నుంచి, ఆ యొక్క ఐగుప్తు నుంచి కానాను యాత్రకు వెళ్తున్న పరిస్థితుల్లో వీరి జీవితాలు కిబ్రోతు హత్తావు అనే ప్రాంతంలో, ఇక్కడ అంటున్నమాట, ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావు అని పేరు పెట్టాడు. అక్కడ పాతి పెట్టబడినందున, అంటే వారు మాంసాపేక్ష గలవారై వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున. ఇదని మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి కోరికల సామాధులుగా మార్చబడుతున్నావా, లేక దేవుని ఎదుట నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకుంటూ ఆ ఇచ్చిన పరలోక సంబంధమైన మనాన్ని తృప్తిగా తింటూ నీ జీవితంలో వాటిని అనుసరిస్తూ జీవించగలుగుతున్నావా? ఈ పరలోక మన్నాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు దేవుడిచ్చిన ఈ యొక్క వాక్యే ఆ పరలోకం నుండి వచ్చిన ఈ యొక్క వాక్యము. ఈ వాక్యమే మన జీవితాలలో ఆహారముగా మార్చబడాలి. అందుకే హెజ్కేల్ అంటున్నాడు కదా, ఇక్కడ నీవు ఎదుటున్న ఆ గ్రంథములో ఉన్న మాటను మీరు తిను తృప్తిగా. అక్కడ గ్రంథం తింటూ ఉండగా తన జీవితంలో ఏ స్థితిని కలుపుతుంది అంటే తన జీవితంలో అది తృప్తిగా ఉందని చూస్తున్నాడు.
అది తినగా, ఆ గంధము తినగా అంటే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మనము ఈ పరలోక మన్నాని మనం తిన్నామంటే, ఈ పరలోక మన్నాని మనం ఆస్వాదించామంటే, ఈ పరలోక మన్నాని మనం తిన్నామంటే మన జీవితంలో మరణకరమైన పరిస్థితి కలగదు. ఈ మన జీవితంలో ఈ లోకపరమైన పరిస్థితుల్లోనికి మనం చిక్కుకోకుండా, ఈ లోకపరమైన కోరికలు మనం అడగకుండా కొనసాగించబడడానికి ఈ పరలోక మన్నా మన జీవితాలలో నెమ్మదినిస్తుంది. ఈ పరలోక మన్నా మన జీవితాలలో వెలుగునిస్తుంది. ఈ పరలోక మన్నా మన జీవితాలలో ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఇది ఒక ఆత్మ సంబంధమైన జీవము కలిగిన ఒక ఆహారము కనుక ఈ వాక్యమును మన జీవితాల్లో తింటూ తృప్తిపరచబడుతూ అడగక మునిపే ఆకరాలన్నీ ఎరిగిన దేవుడు కనుక మన జీవితాలన్నీ తెలుసుకున్న దేవుడు. అడగవలసిన వాటిని అడుగుదాం, అడగకూడనివి అడగకుండా మన జీవితాలు నడిపించబడదాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా శివాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడైన స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మా జీవితాల్లో మీరు తండ్రి ఈ దినమున మీరు నడిపించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ఈ దినమున ప్రత్యేకంగా నా తండ్రి, అయ్యా నా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ఐగుప్తుల నుంచి నా తండ్రి అయ్యా కానానుకు యాత్ర అవుతున్న కొనసాగించబడుతున్న ఇశ్రాయేలు ప్రజలను మాకు గుర్తు చేశావు. ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో అనేకమైన పర్యాలు నేను శోధిస్తూ ఉన్న సమయమైనత అయ్యా నా తన్ని అడగవలసిన వాటిని అడగకుండా తమ జీవితాల్లో పరిస్థితులు అయా ప్రాణాపాయ పరిస్థితిని తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేము నా తండ్రి మనమే కూడా తండ్రి అవసరం లేని వాటిని మేము అడుగుతున్నామేమో, అయా తృప్తి లేని హృదయంగా మార్చబడుతున్న పరిస్థితి కనబడుతుందేమో, అయ్యా అలా తండ్రి లోకపరమైన అయా మాంసం గురించి లోకపరమైన అయా వాటి కొరకు మేము నా తండ్రి అయ్యా నా జీవితాల్లో మేము నా తండ్రి వేధిస్తున్నామేమో, అయ్యా నా తండ్రి కాదు. కానీ ఈ పరలోక మన్నాలు మాకు ఇచ్చిన దాన్ని బట్టి ఆ పరలోక మన్నంతో మా జీవితాలు తృప్తిపరచబడి ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించినట్లుగా ఈ వాక్యమనే అయ్యా నా తండ్రి ఆహారం మేము తృప్తిగా తింటూ నా తండ్రి వాక్యంతో ధ్యానించేటట్లుగా మాకు కృప చూపించండి అయ్యా. ఎందుకంటే ఈ అవసరం లేని కోరిక మనిషికి తృప్తి ఉండట్లేదు. అవసరం లేని కోరిక వారి జీవితాల్లో ఏడుపుని తీసుకొస్తుంది. ఇవి అడిగితే వీటిలో వారి జీవితాల్లో అడుగుతున్న దానిని మీరు అనుగ్రహిస్తున్నారు, కానీ అది క్షేమము కాదంటున్నాం. అయ్యా అవసరం లేని కోరిక వారి జీవితాల్లో ప్రాణాపాయక పరిస్థితులను తీసుకొస్తుందని మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా మా జీవితాల్లో మేము ఆ విధమైన స్థితులకు వెళ్లకుండా నీ సన్నిధిలో మా జీవితాలను మేము భయభక్తులతో నడిపించబడుతూ నీవు నా తండ్రి చూపించావే నా తండ్రి నీవు పిలుచుకున్న పిలుపును మేము నా తండ్రి నిర్లక్ష్యపరచకుండా నువ్వు పిలిచిన ఆ పిలుపునకు మేము విధేయులుగా మార్చబడి అయ్యా వెనకకు తిరగకుండా అయా లోకపరమైన నా తండ్రి కేకరకాయలు కారకాయలు అయా కూరగాయల గురించి మేము ఆలోచించకుండా నీవు నా తండ్రి మాకు ఇచ్చావే, నీవు నమ్మదగిన దేవుడివి, కావలసిన అవసరతలను తీర్చగలిగిన దేవుడని నమ్మి నీ అందు నిరీక్షణతో మేము కొనసాగించబడే కృపను దయచేయండి. ఎందుకనంటే అయా అన్యజనులు వ్యర్థమైన వాటిని అడిగి వారి జీవితాల్లో వ్యర్థులైపోయారు అంటున్నాం. అటుగా మా జీవితాలు ఉండకుండా మీ సన్నిధిలో భయభక్తులతో మేము నడిపించబడి మా జీవితాలలో అన్ని అవసరతలు మీరు తీర్చగలిగిన దేవుడు నీవే అయి ఉన్నావని అయా నా తండ్రి ప్రతి అవసరత నా తండ్రి అయా తండ్రి అయిన దేవుని యందు అయా నా తండ్రి ప్రతి అవసరత తీర్చబడుతుంది కనుక అయా నీ యందు నిరీక్షణతో మేము కొనసాగించబడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.